మాసాయిపేట గ్రామంలో పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పిఎస్సిఎస్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రామిడి రామిరెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, మాసాయిపేట నా సొంత గ్రామం లాంటిది. వ్యవసాయం చేసిన ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు అమ్మిన 3 రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని గుర్తు చేశారు. అలాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. ఇక్కడ కటింగ్ కాకుండా దాదాపు కొనుగోలు ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైస్ మిల్లు పోయి ఒక 10-15 లారీలు ఇబ్బంది అయినాయి. కాకపోతే దింపడానికి రెడీగా ఉన్నాం. ఇంకా కూడా ఇంకేమైనా సమస్యలు ఉన్నా, మా వల్ల ఏమైనా ఇబ్బందులు గారు కలెక్టర్ గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మీ సహకారంతో చేస్తాను. సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రభుత్వం జాగ్రత్తగా మన ఏరియా ఇక్కడ తుర్కపల్లి కానీ, బొమ్మలాంగరం కానీ, రాజపేట కానీ, గుట్ట కానీ కొంత 10-15 రోజులు క్రాప్ లేట్ వస్తున్నా. గత 10 రోజుల నుంచి కూడా గుండాల, ఆత్మకూరు, అక్కడ మూటకుండు రైతు ముందు హార్వెస్టింగ్ కోత స్టార్ట్ అయినా ఎవరు చైర్మన్ గారు మొన్ననే కావాలంటే తప్పకుండా మన సొంత మండలం మాసాయిపేట అంటే నా సొంతతో సమానం, తప్పకుండా వస్తాను మాటిచ్చు. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నాణ్యమైనటువంటి వడ్డతోటి నాణ్యమైన ధర తీసుకొని ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. కోసిన 2-3 రోజులని ఆరబెట్టుకొని వాళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే మ్యాచరీ కానీ తాలు అది లేకుండా శుద్ధి చేసుకున్న ధాన్యాన్ని వెంబడే కొనుగోలు చేసి రైతు అమ్మిన 3 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి నిజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఏ రైతన్న ఇబ్బంది పడద్దు. ఇప్పుడే మన గౌరవ తహసీల్దార్ కూడా చెప్పిండ్రు. గతంలో చిన్నప్పుడు మీరు కూడా చూసిరు, నేను చూసిన భువనగిరి ఎడ్ల బండ్లలో ట్రాక్టర్లలో కొట్టుకపోతే 3-4 రోజులు అక్కడ నిద్రపోయేది. మనం ఆ సేట్కి ఇస్తే సగం ఏది డిఏపి బస్తాలకు, యూరియా బస్తాలు పట్టుకోగా మిగిలిన డబ్బులు ఇచ్చేది. మరి ఇట్లా రైతులకు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిఎస్సి సెంటర్లు, ఐకేపీ సెంటర్లు పెట్టి ఏ రైతు ఇబ్బంది కావద్దు, ఆ గ్రామాలలో ఏ రైతు పండించిన పంట ఆ గ్రామంలో అమ్ముకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు పెట్టిన ప్రోగ్రాం ఈరోజు కూడా ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండ ఉండాలి, ఏ రైతు ఇబ్బంది పడొద్దని చెప్పి ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సి సెంటర్ తోటి ఒడ్ల కొనుగోలు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికీ 25 నుంచి 30 సెంటర్లు ఆలయ నియోజకవర్గంలో ఓపెన్ చేయడం, యారూటలో మొదటగా ఈ మాసాయిపేట గ్రామంలో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఏ రైతన్న కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్లు ప్రారంభిస్తున్నాం. కాబట్టి గతంలో ఏదైనా ఇబ్బంది పడ్డా ఇప్పుడైతే ఏ రైతు కళ్ళం దగ్గర కాంట అయిన తర్వాత మీకేదైతే కాంట చిట్టిచ్చిర్రో అక్కడి వరకే మీ బాధ్యత. తర్వాత ఇక్కడ కళ్ళంలో తడిసినా కానీ, మీ కళ్ళంలో లారీకి ఎక్కినా కానీ ఆ లారీ పోయి మిల్లర్ దగ్గర నాకు తాళ ఉంది అని, లేకపోతే పదన ఉందని, మ్యాచర్ తక్కువ ఉందనే బాధ్యత ఈసారి రైతులకు లేకుండా చేసినాం. ఒక్క కిలో కూడా కటింగ్ లేకుండా, ఎక్కడ కూడా దండెగొట్టులు లేకుండా తప్పకుండా రైతుకు న్యాయం చేసే విధంగా ఆ 40 కిలోలే బ్యాగ్ జోకి ఆ బ్యాగ్ మందమే తప్ప ఎక్కడ కూడా తరుగు తీసేది లేదు. మిల్లర్లు గతంలో కొంత కుమ్మక్కై కాంట అయిన తర్వాత మిర్లు దించేటప్పుడు కూడా మేము రైతులకు కట్ చేస్తేనే దించుకుంటామనే రోజులున్నాయి. ఆ రోజులను బంద్ చేసినాం. ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకటే చెప్పిర్రు, కాంటాయి మీకు ఎప్పుడైతే కాంట కాడ చిట్టి ఇస్తారో ఆ చిట్టి ప్రకారమే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి రైతులకు భరోసా ఇచ్చినాం. ఏదైనా ఉంటే తర్వాత మిల్లర్లు బాధ్యులైతే తప్ప ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రైతులకు మనం పెద్దపీట వేసినాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 54,000 కోట్లు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు బీమా కోసం కావచ్చు చేసే డబ్బులు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు పెద్దపీట వేసింది. రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
వరి నాట్ల కాంచెల, ఫ్రీ కరెంటు కాంచెల, నీటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం వెనుకకు పోలేదు. గతంలో మీరందరూ చూస్తున్నారు, గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా రానటువంటి నీళ్లను మీ అందరి సహకారంతో, మీ బిడ్డగా మీరు అందించిన ఆధారతో గెలిచిన ఎమ్మెల్యేగా మీ అందరికీ తెలుసు ఎన్ని చెరువులు నింపినామో. యారుట మండలానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి గ్రామంలో చెరువు నింపినాం. ఒక్కొక్క చెరువును 2 సార్లు నింపినాం. మరి దీన్ని ప్రతిపక్షాలు ఎలక్షన్లప్పుడే ప్రతిపక్షాలు ఉండాలి. ఇలా గౌరవ చైర్మన్ కూడా టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అయినా ఇలా ప్రభుత్వం అందరం కలిసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ముందు జాగ్రత్తగా ఇలా సెంటర్ ఓపెన్ చేస్తున్నాడు. ఎలక్షన్లప్పుడే పార్టీలు ఉండాలి. నేనేమంటున్నా, మొన్న ఈ మాసాయిపేటలో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఏదో చెరువు నింపలేదు, ఏదో చెరువు నింపితే మాకు నీళ్ళు వచ్చు, ఆ చెరువు దగ్గర ఆయలే భూమి ఉందని చెప్పి. ఎంత దౌర్భాగ్యమైన ముచ్చట! ఎంత రాజకీయం చేసేది ఉంటే మీరు రాజకీయం చేయాలి. మరి మీ మాసాయిపేటలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువును గత 10 ఏళ్ళుగా ఎవరైనా గోదావరి నీళ్ళు తెచ్చి నింపిర్రా? మల్లాపురం చెరువు నింపిర్రా? సైదాపురం చెరువు నింపిర్రా? బావుపేట చెరువు నింపిర్రా? యారుటల్లో ఉన్నటువంటి ప్రతి చెరువును 25 చెరువులు నింపిన మీ అందరి సహకారంతో. సరే, ఏ ప్రభుత్వం కట్టినా అక్కడ మల్లన్న సాగర్ మనకు పైన ఉంది, నెత్తి మీద కుండలకు ఉంది. దానికి కొంత ఖర్చు పెట్టి అక్కడ రంధ్రాలు కొట్టి కాలువలు తవ్వి మనం నీళ్ళు అందించినాం. ఇక్కడ పెద్దలు చాలా మంది నాకు ముదిరాజు సోదరులు కూడా చెప్పారు, ఈ కొత్త చెరువు నింపితే మాకు అక్కడ మా మాసాయిపేటకు అవకాశం ఉంటుందని. నేను ప్రయత్నం చేసిన, కానీ కొత్త చెరువుకు అక్కడ సైదాపురం ఉన్న చెరువుకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా ఎత్తిపోసే అవకాశం ఉంది. లిఫ్ట్ పెడితే తప్ప ఈ మాసాయిపేటకు మీ మీద ఉన్నటువంటి చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మీ అందరు తెలుసు, మీరు రైతులుగా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అప్పుడు వర్షాలు పడితే తుంగపరి నుంచి వచ్చి నిండి చెరువు తప్ప గత పాలకులలో చెరువు నింపిరు. అయిలే వచ్చినాక చెరువు నింపలేంటే దాన్ని నేను ఒప్పుకుంటా. గత పాలకులు ఒక్క చెరువు నింపలేదు, మన నింపితే దాన్ని చిల్లర మల్లరగా ఎవరు తాగోతంతో వీడియోలు చేపించి పెట్టడం అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను రైతు బిడ్డను. మీ అందరు తెలుసు, సర్పంచ్గా ఎంపీటీసీగా గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను రైతు పండించిన వ్యక్తిని. నాకు పార్టీలతో సంబంధం లేదు. నా రైతన్నలు, నా సొంత గ్రామం, ఇలా ఎంపీటీసీ కూడా కలిసి ఉన్న గ్రామం. ఈ గ్రామానికి ఇంకా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలి. ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా నింపుతా. 90-95 చెరువులు 120 చెరువులు నింపినోని నా సొంత గ్రామం అయినటువంటి మాసాయిపేటలో ఎందుకు నింపలేకపోతా? దాని మీరు రాజకీయ కోణం కాదు, మీరు సోర్స్ చెప్పండి. అవసరమైతే 10 లక్షలు చేతించి పెట్టైనా నింత తప్ప ఇదాన్ని రాజకీయ చేతని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీడీసీ ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఎవరు జెండాలు పట్టుకుందాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతం రైతన్నలకు పెద్దపీట వేసుకోవాలి. ఇలా 100-120 చెరువులు నింపినోని నా సొంత చెరువును ఎందుకు నింపలేకపోతా? మీరు ఆలోచన చేయరి. దాని సోర్స్ ఎట్లుంటే అవసరమైతే దానికి లిఫ్ట్ పెడితే తప్ప లేకపోతుంది. ఒక తలమాషుడు అంటాడు, ఐలే వెంచర్ ఉంది, ఐలే వెంచర్లకు నేను 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా సొంతం 10 ఎకరాలు ఇవ్వడానికి ఉన్నా. ఎవడో దమ్మున్నమో నీళ్ళు ఇవ్వనండి. ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడతాడు? ఆ తలమాషుడు వాని ఊళ్ళో 3 సార్లు చెరువు నింపినా వాడు నీళ్ళేమంటాడు. మాసాయిపేట చెరువు నింపలేదా? అంత పెద్ద చెరువు నింపినాం. మన ఎంపీ గారు పైసలు సొంతంగా పెట్టుకొని కట్టగట్టి తెచ్చిండు. నేనేమంటున్నా, దయచేసి రైతుల విషయంలో రాజకీయాలొద్దు. మనకు పార్టీలు లేవు. రైతుల బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం అన్ని రకాల చేద్దాం. ఇలా పార్టీలు ఏవైనా రైతుల కోసం మనం పిఎస్ సెంటర్లో, ఐకేపీ సెంటర్ ఓపెన్ చేస్తామా? రైతు విషయంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా, అది టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, రైతుల కోసం పనిచేద్దాం. ఇది చక్కటి అవకాశం. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది. పెద్దలు ఇప్పుడే చెప్పారు, ఏబీవీజీ బ్యాంక్ ఉన్నప్పుడు అందులో కొంత డబ్బులు పడి కూడా ఆ అకౌంట్ మిస్ మ్యాచ్ వల్ల అది తెలంగాణ బ్యాంక్ కాలేదు కాబట్టి కొంత అమౌంట్ వాపసు పోయిన చెప్తున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వ్యవసాయ శాఖ మంత్రులతో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళకు వచ్చేటట్టు చేద్దాం. ఇంకా కూడా కొంత రుణమాఫీ కానాలు, టెక్నికల్ ఇష్యూల వల్ల కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా రైతులకు బాగు చేయాలనే 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి ఇచ్చి కొంత 10%, 20%, ఇంకే % ఉందో ఆ % ఇవ్వడానికే మన ప్రభుత్వం చేస్తుంది తప్ప ఏ పార్టీ వాడో నా పార్టీ చూడలే. ఏదైనా అకౌంట్ మిస్ మ్యాచ్ కావచ్చు, లేకపోతే 2 లక్షల పైన పడి ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్త ఇట్లా బ్యాంకుల ఏది అప్పుడు ఏపీ బ్యాంక్ ఉండి ఇలా తెలంగాణ బ్యాంక్ అయి ఆ కారణాల చేత వల్ల కొంత రుణమాఫీ ఆగిపోవచ్చు తప్ప ప్రభుత్వానికి రైతులను పెద్ద చేయాలి, రైతుకు బాధ ఉండొద్దు. గౌరవ ముఖ్యమంత్రి ఒకటే నిర్ణయించుకున్నాడు. ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లో రైతన్నకు తెలంగాణలో రుణమాఫీ కావాలన్నాడు, అదే మాట వేదంగా
మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఎవరైనా టెక్నికల్ ఇష్యూ వల్ల కాని వాళ్ళు ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా రుణమాఫీ చేసి నెక్స్ట్ కూడా ఏదైతే పోయిన సంవత్సరం నింపిమో అంతకెక్కువగా మళ్ళా కూడా ఈ నెల తర్వాత చెరువు నింపుతాను మీకు మాటిస్తూ మీన చెరువులకు ఇక్కడ ఉన్నటువంటి చెరువుకు ఏ రకంగా చేద్దాం. మీరు ఏమైనా సోర్సెస్ ఉంటే నాకు చెప్పండి. అవసరమైతే చేతి నుంచి డబ్బులు పెట్టి కూడా చెరువులు నింపడానికి ఉంటా కానీ దయచేసి చెరువుల మీద రాజకీయాలు చేయొద్దు, వ్యక్తుల మీద రాజకీయాలు చేయొద్దు. ఏదో దూషించడం చేస్తే ఎవరికి వచ్చే నష్టమే ఉంది. మీ బిడ్డగా, మీ బీసీ బిడ్డగా ఒక్కని 12 కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే గెలిచిన బీసీలతోటి బీసీలను తిప్పిస్తే ఇక తాగో సాయిగాలు మాట్లాడుతుంటే దానికి ఏం చెప్తాం మనం? నాతో పని చేయించుకోండి. నేను కార్యకర్తగా మీకు సేవకుడిగా పనిచేయడానికి ముందు వస్తున్నా. దాన్ని వినియోగించుకోవాలి. ఇంకా గ్రామాల అభివృద్ధి అయితే ఉండాలి. ఇలా 12 నియోజకవర్గాలకు రానటువంటి నిధులు మనం తీసుకొచ్చినాం. మన నెత్తి మీద ఉన్నటువంటి గంధమల్లను 700 కోట్లతో శాంక్షన్ చేసినాం. గంధమల్ల కడితే 24 గంటలు మన ఈ ప్రాంతం అంతా 8 మండలాలు సస్యశ్యామమైపోతాయి. మీరు 10 ఏళ్లలో నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు, నా తండ్రి వయసు వాళ్ళు ఉన్నారు. ఎన్నడన్నా గంధమల్ల నింపిరా? గంధమల్లతో ఒక్క చెరువు నిండిందా? ఇలా గంధమల్ల నుంచి ఈ వాగు పోతుంటే బిక్కేరు వాగు ఎక్కడ అడ్డగూడూరు, ఎక్కడ మోత్కూరు, తుంగతుర్తి పోతే అక్కడందరూ బీర్లేలే అంటే నా సొంత గ్రామస్తులే ఈ రకంగా తాగుబోతు లెక్క మాట్లాడితే నేనేం చెప్తా? ఒక్కడు మాట్లాడి 100 మందిని బదనాం చేసి ఇట్లా చేస్తే పద్ధత? ఇలా పక్క జంగామలు అరే ఎవరా బీర్లేలే నీళ్ళలే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజశేఖరరెడ్డి బీర్లేలే మా చెరువులన్నీ నింపి ఆయన నీళ్లు తీసుకుపోతున్నారు అంటున్నారు. వాళ్ళు ఆశిస్తుంటే నా దగ్గరోళ్ళు, నా వాళ్ళు, నా ఊరోళ్ళు ఆయనకేదో పెంచేది నింపలేదు. ఎవడాడినా తలమాసినోడు చూపించమని కాలువ ఇయ్యాలని చేసి పెడతా, ఇయ్యాలని ఇటాచి పెడతా, మిషన్లు నా దాంట్లోకెళ్ళి కాలువ కొడతా, ఎట్లెక్తే చూపించమను. మరి ఎందుకు ఈ రాజకీయాలు అనవసరంగా? రైతుల పక్షపాతిగా రైతుల కోసం ఇంకా 10 లక్షలు కాదు ఏది 1 కోటి రూపాయలు పెట్టడానికి సిద్ధం. మీరు సోది దేవలాడండి. ఏ చెరువు నింపాలో చెప్పండి. ఇలా 8 మండలాల్లో గుట్ట మండలం నిండిన చెరువులు ఏ మండలం నిండినాయి? సస్యశ్యామలం అవుతున్నాయి. అరే రాజపేట కోసం కూడా 16 కోట్లు శాంక్షన్ చేసిన అక్కడ ఉన్నటువంటి 8 చెరువు నింపడానికి ప్రయత్నం చేస్తున్నా. మీ బిడ్డగా నేను ఒక్కరిని గెలిస్తే కాపాడుకునే బాధ్యత మీద పోయి ఇవనో మోసేతి కింద నీళ్ళు తాగి వాడి ఇంత కోట తాగని ఇటు తాగి వీడి నీళ్ళు వేయలే వాడు ఎందుక ఇవన్నీ పని చేసుకోరి. నేను సేవకుండని చెప్తున్నా. మీకు సేవ చేయడానికి వచ్చిన, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన. 10 ఏళ్ళు వాడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోతే ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం. పిల్లల పేరు లేకపోతే పిల్లల పేర్లకు ఇస్తున్నాం. ఇందిరా మిల్లు ఎన్ని కావాలో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం మన కోసం వచ్చింది, దీన్ని వాడుకోవాలి. ఏ ప్రభుత్వం ఉంటే దాంతో మెలక ఉండి ప్రభుత్వంతో నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన రాజకీయాలు వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టుకోవాలి, ఎవరు పాటికాలు పోవాలి తప్ప ప్రాంతం అభివృద్ధి కోసం దయచేసి అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది రైతుల కోసం. నిజంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దేనికైనా వ్యవసాయం బాగుంటేనే ఆ గ్రామం బాగుంటుంది. వ్యవసాయంతో ఇంకా ఇతరత్ర వాళ్ళకు కూడా అక్కడ లేబర్ కూడా పని దొరుకుతుంది. అన్ని రకాల వర్గాలకు పని దొరుకుతాయి. ఈ ఆలయ నియోజకవర్గంలో యారుట పిఎస్సి సెంటర్ మంచి బాగా పురోగతిలో ఉంది. ఇంకా కూడా ఎక్కువ మా రైతులకు లోన్లు ఇచ్చి రైతులను కాపాడాల్సిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఎన్ని ధాన్యాలు వచ్చినా త్వరతగా కొనుగోలు చేసి ఆ రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నుంచి మీకు బ్యాంక్ ఏ రకంగా సహకారం కావాలన్నా తప్పకుండా అందుబాటులో ఉంటాం. మన 8 మండలాల్లో యారుట పేరుని ఇంకా కూడా పతాక స్థాయి తీసుకొచ్చి రైతులకు మంచి సేవలు అందించాల్సిందిగా మా రామరెడ్డి గారు కోరినాం. ఆ రోజు గుట్టాలని చెప్పినా మీకు తప్పకుండా ఎక్స్టెన్షన్ ఇప్పిస్తానని చెప్పినాం. మా గౌరవ మంత్రి గారితో తుమ్మల నాగేశ్వర చెప్పినాం. మీకు 2 సంవత్సరాల దాకా ఎలక్షన్లు ఉండేవి. మీరే చైర్మన్ ఉంటారు. పార్టీలకు అతీతంగా రైతులను అభివృద్ధి చేయమని చెప్పినా అదే రకంగా మీకు ఎక్స్టెన్షన్ ఇప్పించినాం. అందులో మా పాత్ర ఉంది. పార్టీలు ఏదైనా సరే రైతుల కోసం, రైతు బాగు కోసం, మన ప్రాంత ప్రజల కోసం మనం సేవ చేసినప్పుడే. పదవి ఉన్నప్పుడు కాదు. పదవి లేనప్పుడు పలాని బీర్లేలే అని గుర్తించుకోవాలి, పదవి లేనప్పుడు పలాని రామరెడ్డిని గుర్తించుకోవాలి. అది మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత. కానీ దయచేసి చిల్లర మల్లర రాజకీయాలు వద్దు. ఏ రకంగా అభివృద్ధి చేద్దామో ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి ఈ ధాన్యం కొనుగోలును అన్ని ప్రభుత్వాలు ఇదే మనకు తీసుకుపోతున్నాయి. అదే రకంగా ధాన్యాన్ని కూడా ఇక్కడికి వచ్చి మ్యాచరీతోటి మంచి నాణ్యమైన ఒడ్లు పంపిస్తే నాణ్యమైన ధర వస్తుంది. ఎక్కడ కూడా కిలో తరుగు కానీ కిలో దండే కానీ కొట్టే సమస్య లేదు. మిల్లల సమస్య పోయింది. మిల్లలతో ప్రభుత్వం మాట్లాడింది. ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన 3-4 రోజులనే మీ ఖాతాలో డబ్బులు కూడా ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి మనం ఇస్తూ మరొకసారి మా రైతన్నలకు మా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.